భక్తుని కూడా సమస్తము మేలుకొయి సమకూడి జరుగుతాయి అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? సమస్తము. ఇప్పుడు సమస్తము మేలుకై, సమస్తము దేవుని ఆలోచనలకు అనుగుణ్యంగా మౌల్డ్ అయిపోతాయి. అలాగే భక్తుని కూడా సమస్త పరిస్థితులు మేలుకై సంభవిస్తాయి, మేలే తెస్తాయి. కీడులా కనపడేవి కూడా ఏదో కోణంలో భక్తునికి అవి మేలుగానే పరిణమిస్తాయి తప్ప కీళ్లుగా. నేను చెప్పలా, రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చెప్పింది. సమస్తము అంటాడు అక్కడ కూడా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇప్పుడు గమనించండి బిడ్డలారా, ముందేం చెప్పాను? ఆయన విశ్వసించిన వాడికి సమస్తము. అందరూ చెప్పండి నోరు తెరచి. ఆయనను విశ్వసించిన వానికి, ఆయనను నమ్మిన వానికి సమస్తము. సమస్తము రైట్, ఓకేనా? ఇప్పుడు 2వ వచనం కూడా మీరే చెప్పండి. ఆయనను ప్రేమించిన వానికి, చెప్పండి నోరు తెరిచి చెప్పండి. ఆయనను ప్రేమించిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే సంభవించుచున్నవి, జరుగుచున్నవి.